హాయ్ అండి. మీకు అక్కడ వాతావరణం ఎలాగుందండి? మాకైతే ఇక్కడ ఫుల్లుగా వర్షాలు పడుతూ చాలా చల్లగా ఉందండి. ఈ చల్లటి వాతావరణంలో వేడిగా ఏదైనా తింటే బావుంటుందనిపించిందండి. దానికోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో అయితే కార్న్ ఉందండి. కార్న్ అయితే చిన్నలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు కదండీ! ఈ కార్న్ తోటి ఈరోజు నేనైతే ఎంతో క్రిస్పీగా, క్రంచీగా ఉండే కార్న్ పాలక్ పకోడీ చేశానండి. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దామండి. దానికోసం అయితే ముందుగా నేను ఒక కప్పు కార్న్ తీసుకున్నానండి, స్వీట్ కార్న్. అదేవిధంగా ఒక కప్పు పాలకూర తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పావు కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం, ఒక 6 వెల్లుల్లి రెబ్బలండి కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. దీంట్లోకి నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత పావు కప్పు బియ్యపిండి వేసుకున్నానండి. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కొద్దిగా జారుగా అనిపిస్తుంటే కనుక ఒక స్పూన్ బియ్యపిండి కానీ కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం ఒత్తుకొని వేసుకుంటున్నానండి నేను. ఇవైతే చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇవే చేయమని అడుగుతారు. ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారండి. వీళ్ళు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీకు కార్న్‌తో చేసే ఏ రెసిపీ ఎక్కువ ఇష్టమో, అదేవిధంగా వాతావరణం చల్లగా ఉండేటప్పుడు ఏ రెసిపీని తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే మన క్రంచీ కార్న్ పాలక్ పకోడీ రెడీ అయిపోతుందండి. నేనైతే ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి అయితే వీటన్నిటిని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే పేపర్ అబ్జర్వ్ చేసుకునేస్తుంది కదా. నేను ఈరోజు వీటిని టమాటో కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.